పూరి జగన్నాథ్ గారు విజయ్ సేతుపతి గారితో మూవీ తీస్తున్నారు అంట. అయితే ఈ మూవీ తీయటం కోసం 'చార్మి' గారిని పక్కన పెట్టారంట. వివరాల్లోకి వెళ్తే 'చార్మి' గారు రీసెంట్‌గా పూరి జగన్నాథ్ గారు ఏ మూవీ తీసినా దానికి ప్రొడక్షన్ 'చార్మి' గారే చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు కొంచెం కొత్తగా ట్రై చేద్దామని, ఎందుకంటే లాస్ట్ ఫ్యూ మూవీస్ నుంచి వాళ్ళు ఫ్లాప్‌లే ఎదురు చూస్తున్నారు కాబట్టి 'చార్మి' గారిని పక్కన పెట్టి వేరే ప్రొడక్షన్ హౌస్‌తో విజయ్ సేతుపతి గారి మూవీ తీద్దామని ఫిక్స్ అయ్యారంట పూరి జగన్నాథ్ గారు. అయితే ఇప్పటికే దీని గురించి అంతా రెడీ అయిపోగా ఒక కొత్త స్టోరీ అనేది రెడీ చేసుకున్నారంట. మరి ఇది ఎప్పుడు అఫీషియల్‌గా అయితే రావాల్సి ఉంది. పూరి జగన్నాథ్ గారు పాపం మనం ఎన్నాళ్ళ నుంచో చూసుకుంటున్నాం. స్టార్టింగ్‌లో మంచి సినిమాలు తీసినప్పుడు రీసెంట్‌గా కొన్ని మూవీస్ తర్వాత ఆయన డల్ అయిపోవటం చూసాం. తను కూడా ఇంకా ఎమోషనల్ అయిపోయారు. ఒకసారైతే స్టేజ్ మీద మాట్లాడుతూ ఎమోషనల్‌గా కూడా మాట్లాడారు. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత సరైన హిట్ లేదు. సరే దానికి సీక్వెల్ తీశారు 'ఇస్మార్ట్ శంకర్ 2'. అది కూడా అంత బాగా ఆడలేదు. 'రామ్ పోతినేని' గారికి కూడా పెద్ద డిజాస్టర్ అయిందది. అయితే ఇప్పుడు 'చార్మి' గారిని పక్కన పెట్టి వేరే ప్రొడక్షన్ హౌస్‌తో తీత్తకు కారణం విజయ్ సేతుపతి గారు తమిళ్‌లో కాబట్టి, అది తమిళ్‌లో, తెలుగులో 2 వైపులా ఉండాలి కాబట్టి వీటి రెండిటికి తగ్గినట్టు ప్రొడక్షన్ హౌస్ చేసేవాళ్ళని చూస్తున్నారు. దాన్ని బట్టే వీళ్ళని పక్కన పెట్టారు 'చార్మి' గారిని. మరి నెక్స్ట్ మూవీ కూడా అలాగే ఉండిద్దా? ఈ ఒక్క మూవీ అలా ఉండిద్దా అనేది చూడాలి.